యూనివర్సిటీ విషయంలో ట్రంప్ సర్కార్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే యూనివర్సిటీకి నిధుల్లో కోత పెట్టిన అమెరికా ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరం నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై నిషేధం విధించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సిబ్బంది యూనివర్సిటీకి లేఖ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ సర్కార్ నిర్ణయం తర్వాత హార్వర్డ్ ఇకపై కొత్త విదేశీ విద్యార్థులను అడ్మిషన్లు ఉండవు. ఇప్పటికే యూనివర్సిటీలో చదువుతున్న విదేశీ విద్యార్థులు మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కావాల్సి ఉంటుంది, లేకపోతే అమెరికాను విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. విదేశీ విద్యార్థులపై నిషేధం నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని నోయం లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయం స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్స్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ కూడా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసినట్టు చెప్పారు. విదేశీ విద్యార్థులు వీసాలు యునైటెడ్ స్టేట్స్ లో చదువుకోవడానికి ప్రవేశం పొందే వ్యవస్థనే SCVIS అంటారు. ట్రంప్ తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేసిన ట్రంప్ తాజాగా అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధించారు. హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హార్వర్డ్స్ పై జరుపుతున్న విచారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. హార్వర్డ్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఏటా సుమారు 500 నుంచి 800 మంది విద్యార్థులు భారతీయ విద్యార్థులు పరిశోధనలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు హార్వర్డ్లో చదువుతున్నారు.